సమాధాన బలి గాని, ప్రాయచిత్త బలి గాని, పాప పరిహారార్థ బలి గాని, అపరాధ పరిహారార్థ బలి గాని, నైవేద్యము గాని, ఇవన్నీ కూడా ఒక కనికరము కంటే అవన్నీ చిన్నవే. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలులు లేని కాలంలో నీతిమంతులు కొంతమంది ఉన్నారు. హేబెలు అటువంటి వారు, షేతు అటువంటి వారు. దహన బలు వచ్చిన తర్వాత అబ్రహాము బలు ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆ దహన బలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే వాస్తవంగా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సంగతిని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. దహన బలుల కంటే కనికరమునే కోరుచున్నానని చెప్పాడు. దేవుని కూర్చిన జ్ఞానమే గొప్పది దహన బలుల కంటే. అది ఆయనకి ఇష్టమైందట. ఆ విషయాన్ని ఇప్పుడు యేసు ప్రభు ప్రస్తావించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా చూడండి, ఇదే మాట అక్కడ కూడా ప్రస్తావించబడింది. 9:13. 9:13. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన పాపులను పిలువవచ్చాడు, పాపులను రక్షించటం కోసం వచ్చాడు. ఒక పాపి భూమి మీద ఉంటే ఆ భూమి మీద అతను రక్షించడం కోసం ఆయన వచ్చాడు. చాలా మంది పాపులు ఉన్నారు, కోట్ల మంది పాపులు ఉన్నారు. ఎవరు పాపులు లేరు అనుకోండి, ఒకే ఒక్క పాపి ఉన్నాడు అనుకోండి, నేనే ఆ పాపిని అనుకోండి, నా కోసమైనా రావాల్సిందే, తప్పదు. అయితే మనం అందరం పాపులం కదా, మనందరి కోసం ఆయన వచ్చాడు. పాపులను పిలవచ్చాడు. మరి పాపులను పిలవచ్చాడంట ఆయన. ఆ తర్వాత నీతిమంతులను పిలవలేదు. నీతిమంతులు అంటే అసలు నీతిమంతులు లేరు కదా, వీళ్ళు ఉన్నారు, ఎవరు పరిచయాలు ఉన్నారు, వాళ్ళు నీతిమంతులని చెప్పుకుంటారు. అటువంటి నీతిమంతులు నేను పిలవను, పాపుని పిలుస్తాను, కనికరము కోరతాను, బలిని కోరను అని అక్కడ కూడా చెప్పాడు ప్రభు. అక్కడ 9వ అధ్యాయంలో కూడా చెప్పాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనే. ఆ మాట మీరు నేర్చుకోండి, పోయి నేర్చుకోండి. 12వ అధ్యాయంలో ఆ మాట చెప్పినటువంటి ప్రభు ఆయన ఏమన్నాడంటే, ఆ తర్వాత మీరు దోషులుగా తీర్పు తీస్తున్నారు. 8వ వచనంలో, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయినాడు. ఇది ఎంతో గొప్ప మాట. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అంట. వాళ్ళు ఏమంటారు, విశ్రాంతి దినమున మీ శిష్యులు ఏంటి చేస్తున్నారు, ఏంటి విశ్రాంతి దినం ఏంటనుకుంటారు, విశ్రాంతి దినం అన్నారు. ప్రభు అన్నాడు, విశ్రాంతి దినానికి నేను ప్రభునయ్యా, దేవాలయానికి నేను ప్రభువుని, మీ అందరికీ నేను ప్రభువుని, మీ అందరి కొరకు నేను వచ్చాను. మీరు నమ్మరు, నీతిమంతులు నమ్మరు, కానీ పాపులు నమ్ముతారు. కనికరం కోసం అరులు చాచేవారు నమ్ముతారు. వారి కోసం వచ్చారు, వారి కొరకు ఇంకా కొద్ది రోజుల్లో సిలువ వేయబడుతున్నాను. ప్రభువు తెలుసు, తన కౌంట్ డౌన్ ప్రభువు తెలుసు. ఇంకా 3 ఏళ్ళు ఉందో, 3 ఏళ్ళ లోపు ఉందో, ఈ ప్లేస్కి టాలీ చేసుకొని చూసుకోండి. అది అయితే ఆయనకి తెలుసు, స్పష్టంగా తెలుసు. ఇంకా కొద్ది రోజుల తర్వాత నేను మీ కొరకు సిలువ వేయబడుతున్నాను. ఒకవేళ పరిచయులారా, మీరు కూడా విశ్వసిస్తే ఆ సిలువ కార్యము మీదగుతుంది అని చెప్తున్నాడు. కనికరము కోరే వారి కొరకు, పాప క్షమాపణ కోరే వారి కొరకు ఆయన మరణించబోతున్నాడు. అలాగని మరణించాడు ఆయన. ప్రభు సిలువలో మరణించాడు. ఎవరి కొరకు మరణించాడు? మన కొరకు మరణించాడు. వారందరూ నానా విధాలుగా ప్రభుని ఇబ్బంది పెట్టాలని చూశారు.
వారేమీ సక్సెస్ అవ్వలేదు. కానీ ప్రభు ద్వారా గొప్ప గొప్ప మాటలు బయటికి రావడానికి వారు కారకులయ్యారు. ఎవరు? పరిచయం. విశ్రాంతి దినమునకు ప్రభు ఆయనే. ఇప్పుడు విశ్రాంతి దినం లేదు. సిలువలో ఎప్పుడైతే ప్రభు ప్రాణం పెట్టాడో అప్పటి నుంచి నూతన శకం ఆరంభమైంది. అప్పటి వరకు విశ్రాంతి దినం ఉంది. అప్పటి వరకు ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది. ప్రభు యొక్క మరణం దినము మొదలుకొని క్రొత్త నిబంధన ప్రారంభమైంది. విశ్వసించు వారికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రము అతనికి పరిచారకుడైంది. ధర్మశాస్త్రం కూడా పరిచారకుడైంది కదా. రోమపత్రికలో చదివితే తెలుస్తుంది. రోమపత్రిక, గలతీ పత్రిక చదివితే ధర్మశాస్త్రం మనకు ఏ విధంగా ఉందో చెప్తాడు. విశ్వసించే వారందరికీ ప్రభు, విశ్రాంతి దినానికి ప్రభు, దేవాలయానికి ప్రభు, ఇజ్రాయెల్ దేశానికి ప్రభు, మనకు ప్రభు, సమస్త భూఖండమునకు ప్రభు, పరలోకమందు ప్రభు, భూమి క్రిందను ప్రభు. ఒకానొక దినమున సిలువలో వేలాడదీయబడ్డాడు. ఒకానొక దినమున సిలువలో వేలాడదీయబడ్డాడు. ఇవన్నీ ఎవరి కొరకు అని మనం చెప్పుకుంటే మనకేమి ఆనందము, హృదయ సంతోషం ఉండదు. ఇది నా కొరకే అని చెప్పుకోవాలి. ఈ ఉదయం నేను ఒక పాట విన్నాను. ఆ పాటలో ఏమిటంటే, యేసుకు సిలువయెనా నా మూలమున బాధల పాలయెనా, యేసుకు సిలువయెనా నా మూలమున బాధల పాలయెనా. ఆ పాట అంతా ఆ రచయిత పాడతాడు. నా మూలమున ఆయన బాధల పాలయ్యాడు. మన మూలమున మనందరము సహజంగా భక్సింకర్ సహవాసంలోనేమో స్తుతులు చెల్లించేటప్పుడు ఏమంటారంటే, నీ కొరకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి అని వ్యక్తిగతంగా చేస్తారు. మన బ్రదర్లో క్రమంలో ఉన్నటువంటి మంచి పద్ధతి ఏంటంటే, మనమందరం పాపులం కనుక మా మూలమున నీవు సిలువ వేయబడ్డావు ప్రభువా, మేమందరం నిన్ను స్తుతిస్తున్నాం, యేసు ప్రభువు పేరట మా స్తుతులు అంటాం. మనం నా స్తుతులు అనం. భక్సింకర్ సహవాసాలు నేను చూశాను. వారందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ నా 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 అంటారు. అలా అనకూడదు. మనం అనాలి మా మూలమున. ఆయనేమో పాటలో నా మూలమని రాశాడు, మనమేమో మా మూలమున సిలువ వేయబడ్డావు ప్రభువా. దావీదైతే తన యొక్క ప్రాణ భద్రత కొరకు ఏదో చేశాడు. ప్రభు యొక్క శిష్యులు ప్రభు మన కొరకు మార్గం ఏర్పాటు చేస్తూ పంట చేలలో పడి వెళుతున్నాడు. ఆయన వెళుచు 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 ఎక్కడికెళ్ళాడంటే కల్వరి పర్వతం పైకి వెళ్ళాడు. గొల్గొతా పర్వతం పైకి వెళ్ళాడు. అది కపాలం అనే స్థలం, దాని పేరు. ఇప్పుడు కూడా ఆ పర్వతం ఎట్లా ఉంటుందంటే ఒక కపాలం లాగా ఉంటుంది దాని ఆకారం. దూరం నుంచి ఫోటో తీస్తే మా దగ్గర ఉంది ఫోటోలు బైబిల్లో. కపాలం లాగానే కనపడిద్దాం అది. ఆ కపాలం అనే పర్వతం మీద ప్రభు మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు. మనం రక్షించాడు, విమోచించాడు, నీతిమంతులుగా చేశాడు, తన ప్రజలుగా చేశాడు, యాజకులుగా చేశాడు. మనమందరం యాజకులమై ప్రభువుని స్తుతిస్తూ హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ప్రభు బలలో పాల్గొందాం.